హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీస్ కిచెన్. ఈ వీడియోలో టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడవుగా తరిగిన ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 టమోటాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని టమోటాలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత 1/2 కేజీ కడిగిన చికెన్ వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటే మన రుచికరమైన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.